Hi friends, this is Padmanjali Tanguturi and welcome to my channel E-Learning Educare. So friends, today we are going to see about NCERT History Class 7 Chapter 7 Tribes, Nomads and Settled Communities. అసలు ఈ ట్రైబ్స్ ఎవరు, ఎక్కడ నివసిస్తారు, వారి యొక్క జీవనాధారం ఏంటి, అలాగే వారు ఇక క్యాస్ట్ బేస్డ్ సొసైటీలోకి ఎంటర్ అవ్వడం వల్ల ఎలాంటి మార్పులు, ఎలాంటి సోషల్ చేంజెస్ వచ్చాయి, దానివల్ల వాళ్ళు కింగ్డమ్స్ని కూడా ఏర్పరచుకున్నారు. సో కొత్త కొత్త కింగ్డమ్స్ అనేది క్రియేట్ చేసుకొని పెద్ద పెద్ద సామ్రాజ్యాలను కూడా స్థాపించుకున్నారు. వారి గురించి అండ్ నొమాడిక్ ట్రైబ్స్ అంటే ట్రైబ్స్ ఎక్కువగా నొమాడ్స్ అనమాట. ఎందువల్ల అంటే వాళ్ళు ఒక ప్లేస్, నొమాడ్స్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అయ్యే వారిని నొమాడ్స్ అని పిలుస్తాము. సో అది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి సో డీటెయిల్డ్గా ఈ యొక్క చాప్టర్లో మనం చూడడం జరుగుతుంది. లెట్ వి సీ. గత కొన్ని శతాబ్దాల వారీగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా ఎంతో అభివృద్ధి, ఎన్నో డెవలప్మెంట్స్ అనేది జరుగుతూ వస్తున్నాయి. కానీ సోషల్ చేంజెస్ అనేది ప్రతి దగ్గర ఒకటేలా లేవండి, విచ్ వాజ్ నాట్ సేమ్ ఎవ్రీవేర్. సో సోషల్ చేంజెస్ వాజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సొసైటీస్. ఎందువల్ల డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సొసైటీస్ అంటే సొసైటీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ అన్ఈక్వల్ సోషల్ క్లాసెస్. So societies are divided into unequal social classes. Because of that, social changes are not same everywhere. So unequal social classes, that is varna system. So బ్రాహ్మిన్స్ వారిని వారు టాప్గా కన్సిడర్ చేసుకొని వర్ణా సిస్టమ్ని ప్రిస్క్రైబ్ చేశారు. సో ఈ వర్ణా సిస్టమ్ చాతుర్వర్ణ సిస్టమ్ అని చెప్పని మనం విన్నాం ప్రీవియస్ చాప్టర్స్లో. చాతుర్వర్ణ సిస్టమ్ అంటే ఇప్పుడు మౌత్ నుంచి బ్రాహ్మిన్స్ బ్రహ్మ యొక్క మౌత్ నుంచి బ్రాహ్మిన్స్ ఉద్భవించారని, అండ్ ఆర్మ్స్ నుంచి క్షత్రియాస్ ఉద్భవించారని, థైస్ నుంచి వైశ్యాస్, ఫీట్ నుండి శూద్రాస్, సో వీళ్ళు ఆవిర్భవించారు అని చెప్పని మనకి చాతుర్వర్ణ సిస్టమ్ ఒకటి ప్రిస్క్రైబ్ చేశారు. సో ఆ యొక్క అన్ఈక్వల్ సోషల్ క్లాసెస్గా డివైడ్ చేయడం వల్లనే సోషల్ చేంజెస్ అనేది డిఫరెంట్ అని మనం చెప్తున్నాం. అయితే అసలు ఈ ట్రైబ్స్ అనేవాళ్ళు ఎవరు? ట్రైబ్స్ అనేవాళ్ళు ఎవరు అంటే ఈ వర్ణా సిస్టమ్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. నువ్వు ఎక్కువ, నేను తక్కువ, నువ్వు రిచ్, నువ్వు రిచ్, నువ్వు హై క్లాస్ రిచ్, సో పూర్, ఈ విభేదాలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు వీటన్నిటిని కూడా భరించలేక, వీటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేయలేక ఈ వర్ణా సిస్టంలో ఉన్నటువంటి రూల్స్, వర్ణా సిస్టంలో ఉన్నటువంటి సోషల్ రూల్స్ అన్నీ కూడా ఏవి ఫాలో అవ్వకుండా సో వాళ్ళ సొసైటీ నుంచి ఎంతో దూరంగా వెళ్ళిపోయి వారికంటూ ఒక ఫ్రీడమ్ తోటి, వారికంటూ ఉన్నటువంటి ఒక సపరేట్ కల్చర్ తోటి నివసించేవారే ట్రైబ్స్. ఈ ట్రైబ్స్ అన్ఈక్వల్ సోషల్ క్లాసెస్గా డివైడ్ అవ్వరండి. ఓకే, అయితే వాళ్ళు ఎలా నివసిస్తారు అంటే దే యునైటెడ్ విత్ కిన్షిప్ బాండ్స్. అంటే వాళ్ళు దే ఆర్ డివైడెడ్ ఇంటూ క్లాన్స్ అని కూడా చెప్పొచ్చు. అంటే క్లాన్స్గా డివైడ్ అయ్యేవారు. క్లాన్స్ అంటే క్లాన్ ఈజ్ నథింగ్ బట్ అ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ ఆర్ గ్రూప్ ఆఫ్ హౌస్ హోల్డ్ హ్యావింగ్ అ సేమ్ కామన్ యాన్సిస్టర్. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ క్లాన్. సో వాళ్ళ యొక్క పూర్వీకుల నుంచి ఏదో ఒక సత్సంబంధం అనేది ఉంటుందండి. అంటే ఇప్పుడు కజిన్స్, కుమార్తెలు అయి ఉండొచ్చు. ఆ విధంగా మనం చెప్తూ ఉంటాం కదా, సింపుల్గా చెప్పుకోవాలంటే. సో ఆ విధంగా బంధుత్వంతో కూడినటువంటి కొన్ని గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఒక దగ్గర కలిసి ఉండడాన్ని క్లాన్ అని పిలుస్తాం మనం. సో క్లాన్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ హౌస్ హోల్డ్స్ విత్ కిన్షిప్ బాండ్స్ ఫ్రమ్ కామన్ యాన్సిస్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎ క్లాన్. సో ఆ విధంగా ట్రైబ్స్ అందరూ కూడా క్లాన్స్గా డివైడ్ అయ్యి నివసించేవారు. తర్వాత వాళ్ళ యొక్క జీవనాధారం ఏంటి అంటే అగ్రికల్చర్ లేదా హంటింగ్, లేదంటే గ్యాదరర్స్గా నివసించేవారు, పశుకాపరులుగా నివసించేవారు. సో వారి యొక్క జీవనానికి ఏది కుదిరితే అది వాళ్ళు ఈ విధంగా చేసుకొని వారి యొక్క జీవనాధారాన్ని కొనసాగించేవారు. ఎక్కువగా ట్రైబల్ పీపుల్ నొమాడిక్ అనమాట. బికాజ్ వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అయ్యేవారు. సో వాళ్ళు ఫర్ సపోజ్ ఒక ప్లేస్కి వచ్చారు, ఆ ప్లేస్ చుట్టూరా ఉన్నటువంటి న్యాచురల్ రీసోర్సెస్ అన్నిటిని కూడా బాగా గట్టిగా యూజ్ చేసుకుంటారు. సో ఆ న్యాచురల్ రీసోర్సెస్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తారు. ఎక్కడైతే న్యాచురల్ రీసోర్సెస్ దొరుకుతాయో, వాళ్ళకి ఫుడ్ అదంతా లభిస్తుందో, సో ఆ ప్లేస్కి వెళ్ళడం జరుగుతుంది. సో అందువల్ల నొమాడిక్ ట్రైబ్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అయితే వాళ్ళు ఎక్కడ నివసించేవారు అంటే ఫారెస్ట్స్లో అండ్ పెద్ద పెద్ద కొండల దగ్గర, డెజర్ట్స్ దగ్గర, అయితే సామాన్య మానవుడు రీచ్ అవ్వలేనటువంటి ప్లేసెస్లో నివసించేవారు అనమాట. సో ద ప్లేసెస్ వేర్ పీపుల్ ఈజ్ డిఫికల్ట్ టు రీచ్. సో మన సామాన్య మానవులు వాళ్ళని అందుకోవడానికి డిఫికల్ట్గా ఉంటుంది కదా, సో అలాంటి ప్లేసెస్లో నివసించేవారు అనమాట. సో ద ప్లేసెస్ డిఫికల్ట్ టు రీచ్. అయితే వారు హ్యాపీగా వారికి ఉన్నటువంటి సపరేట్ వారి యొక్క కల్చర్ అనేది ఫాలో అవుతూ, వాళ్ళ యొక్క కల్చర్ని సంరక్షించుకుంటూ, సో అవన్నీ కూడా ఫాలో అవుతూ ఫ్రీడమ్గా నివసించేవారు ఈ యొక్క సొసైటీకి దూరంగా, సొసైటీకి సంబంధం లేకుండా. అయితే ట్రైబ్స్ గురించి తెలుసుకోవడానికి ఎలాంటి
వాళ్ళ యొక్క డే టు డే లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు ఏంటి. సో ఇప్పుడు వివాహంలో జరిగినటువంటి వాట్ ఎవర్ ఇట్ మేబీ రిచువల్స్ అదంతా ఉంటుంది కదా, అసలు ఆ రికార్డ్స్ అనేది ఏదీ లేదు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి. దే డోంట్ కీప్ ఎనీ రికార్డ్స్ అనమాట. అయితే వాళ్ళు పాటించేటువంటి ఆచార వ్యవహారాలు ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్స్కి వస్తూ ఉంటాయి కదా. సో ఆ విధంగా ఈ ప్రెసెంట్ జనరేషన్ వాళ్ళు ఫాలో అయ్యేటువంటి ఓరల్ ట్రెడిషన్స్ని బట్టే హిస్టోరియన్స్ ట్రైబ్స్ గురించి హిస్టరీ రాయడం జరిగింది తప్పించి పర్టికులర్గా వాళ్ళు ఇదే చేస్తారు అని రికార్డ్ అయితే లేదు. అండ్ ట్రైబ్స్ గురించి కూడా చాలా స్కాంటీ ఇన్ఫర్మేషనే మనకి దొరికింది. అది కూడా హిస్టోరియన్స్ ఎంతో కష్టపడి స్కాంటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా తక్కువ ఇన్ఫర్మేషన్. అయితే ఈ పవర్ఫుల్ ట్రైబ్స్ ఈ యొక్క ఇండియాలో ఉన్నటువంటి లార్జ్ ఏరియాస్ని కంట్రోల్ చేశారట. ఒకసారి చూద్దాం. సో నేను మీకు ఇక్కడ మ్యాప్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, బికాజ్ మీకు ఈజీగా గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ పంజాబ్, సో 13th and 14th centuryలో పంజాబ్లో కొక్కర్ ట్రైబ్స్ ఉండేవారు. దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ పంజాబ్. సో కొక్కర్ ట్రైబ్స్ ఉండేవారు, అలాగే కొక్కర్ ట్రైబ్స్ అండ్ ఇక్కడే గక్కర్ ట్రైబ్స్ కూడా ఉండేవారు. సో ఈ గక్కర్ ట్రైబ్స్ యొక్క చీఫ్ అయినటువంటి కమల్ ఖాన్ గక్కర్ అక్బర్ యొక్క టైంలో అతను మన్సబ్దార్గా నియమించబడ్డాడండి, కమల్ ఖాన్ గక్కర్. నెక్స్ట్ ముల్తాన్ అండ్ సింధ్. సో ముల్తాన్ అనేటువంటి ప్లేస్లో ఈ యొక్క లంగాస్ ట్రైబ్స్ నివసించేవారు. అండ్ దిస్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ సింధ్. సో ఈ సింధ్ అనేటువంటి ప్లేస్లో ఆర్గాన్ ట్రైబ్స్ అని నివసించేవారండి. సో ఆర్గాన్ ట్రైబ్స్ నివసించేవారు. అండ్ దెన్ బాలోచిస్తాన్. సో బాలోచిస్తాన్లో బాలోచీస్ అండి. నార్త్ వెస్ట్లో ఎక్కువ మోస్ట్ పవర్ఫుల్ ఎవరంటే ఈ బాలోచిస్ ట్రైబ్స్ చాలా చాలా పవర్ఫుల్ అట. వాళ్ళు కూడా క్లాన్స్గా డివైడ్ అయి నివసించేవారు. అండ్ ఈ వెస్ట్రన్ హిమాలయాస్లో చూసుకున్నట్లయితే గడ్డీ ట్రైబ్స్ నివసించేవారండి వెస్ట్రన్ హిమాలయాస్లో. అండ్ నార్త్ ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే నాగాస్ అండ్ అహోమ్స్ నివసించేవారు. సో నాగాస్ అండ్ అహోమ్స్ నివసించేవారు. నెక్స్ట్ బీహార్ జార్ఖండ్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా చీరోస్ ట్రైబ్స్ నివసించేవారు. అక్బర్ జనరల్ అయినటువంటి రాజా మాన్సింగ్ చీరోస్ని ఓడించారు 1591లో. ఒరిస్సా అండ్ బెంగాల్. సో బెంగాల్ అండ్ ఒరిస్సా చూసినట్లయితే ముండాస్ అండ్ సంతల్స్ నివసించేవారు. ఇక్కడ ముండాస్ అండ్ సంతల్స్ నివసించేవారు ఒరిస్సా అండ్ బెంగాల్లో. అండ్ మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, సో ఈ ప్లేసెస్లో ఎక్కువగా కూడా కోలీస్ నివసించేవారు. అండ్ సౌత్ ఇండియాలో కోరగాస్, వేటాడ్స్, మారవార్స్, సో వీళ్ళందరూ కూడా నివసించేవారు సౌత్ ఇండియాలో. అండ్ వెస్ట్రన్ అండ్ సెంట్రల్ ఇండియాలో చూసినట్లయితే మోస్ట్లీ బిల్స్ నివసించేవారు. సో ఈ వెస్ట్రన్ అండ్ సెంట్రల్ ఇండియాలో మోస్ట్లీ బిల్స్ నివసించేవారు. అండ్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఈ ప్లేస్లో ఎక్కువగా కూడా గోండ్స్ నివసించేవారు. సో గోండ్స్ కూడా పెద్ద పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించుకొని పరిపాలించడం జరిగింది. సో అదంతా కూడా మనం చూస్తాము. అండ్ క్లాన్ అంటే ఒకసారి డెఫినేషన్ కూడా ఉంది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకేంటంటే ఈ మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే కొంత ఈజీగా అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. దెన్ కమింగ్ టు ద మూవింగ్ పీపుల్. సో మూవింగ్ పీపుల్ గురించి తెలుసుకోవాల్సి వస్తే వాళ్ళు 2 types ఆఫ్ మూవింగ్ పీపుల్ ఉన్నారండి. వన్ ఈజ్ నొమాడిక్ పాస్టోరలిస్ట్ అండ్ వన్ ఈజ్ ఐటినరెంట్ గ్రూప్స్. సో నొమాడిక్ పాస్టోరలిస్ట్ అంటే ఏంటి? పాస్టోరలిస్ట్ ఈజ్ నథింగ్ బట్ పశు కాపర్లు అని చెప్పొచ్చు. వారికి ఉన్నటువంటి యానిమల్స్ తోటి వాళ్ళు లాంగ్ డిస్టెన్స్కి మూవ్ అవుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క జీవనాధారాన్ని కొనసాగిస్తారంటే యానిమల్స్ నుండి వచ్చేటువంటి మిల్క్ ఇంకా అదర్ పాస్టోరల్ ప్రొడక్ట్స్ బేస్ మీద వాళ్ళు నివసిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్తారు, వాళ్ళకి కొంత సోర్స్ అనేది కావాలి డెఫినెట్గా నివసించడానికి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే యానిమల్కి ఉన్నటువంటి యానిమల్ నుంచి వచ్చేటువంటి గీ అంతా కూడా ఎక్స్చేంజ్ చేసుకొని దాని బదులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర గ్రెయిన్స్, క్లాత్, యుటెన్సిల్స్ అవన్నీ కూడా తీసుకునేవారు అనమాట. అంటే ఎక్స్చేంజ్ ప్రాసెస్ జరిగేది. వాళ్ళకి కావాల్సిన గ్రెయిన్, క్లాత్ అవన్నీ తీసుకొని వీళ్ళు గీ అనేది వాళ్ళకి ఇచ్చేవారు. దెన్ ఈ యొక్క నొమాడిక్ పాస్టోరలిస్ట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే బంజారాస్. సో బంజారాస్ ఆర్ ట్రేడర్ నొమాడ్స్ అని చెప్పొచ్చు. అయితే వాళ్ళు క్యారవాన్స్లో ప్రయాణించేవారు కదా ఆబ్వియస్లీ. సో క్యారవాన్స్ని టండా అని పిలుస్తారట. సో టండా అని పిలుస్తారు. అయితే వాళ్ళు
ఈ యొక్క గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కడైతే చీప్గా దొరుకుతాయో అక్కడ కొనుక్కొని ఎక్కడైతే ఎక్కువ అమౌంట్ ఉంటుందో అక్కడ అమ్మేవారు అనమాట. అంటే చీప్గా కొనే దగ్గర, చీప్గా వచ్చే దగ్గర కొనుక్కొని ఎక్కువ రేట్ పలికే దగ్గర అమ్ముకునేవారు. సో ద మార్జిన్ ఈజ్ ప్రాఫిట్. సో ఆ విధంగా వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ప్రయాణించేవారు. అలావుద్దీన్ ఖిల్జీ టైంలో బంజారాస్ గ్రెయిన్ని సిటీ మార్కెట్స్కి ట్రాన్స్పోర్ట్ చేసేవారట. అలాగే ఎంపరర్ జహంగీర్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ముఘల్ ఆర్మీకి మిలిటరీ క్యాంపెయిన్స్ టైంలో గ్రెయిన్స్ అనేది ట్రాన్స్పోర్ట్ చేసేవారు. సో బంజారాస్ ఆర్ ద ట్రేడర్ నోమాడ్స్. నెక్స్ట్ ఐటినరెంట్ గ్రూప్స్. ఐటినరెంట్ గ్రూప్స్కి నొమాడిక్ పాస్టోరలిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇద్దరు మూవింగ్ పీపులే. నొమాడిక్ పాస్టోరలిస్ట్ అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క యానిమల్స్ తోటి వాళ్ళు లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళడం, లేదంటే ట్రేడర్ నొమాడ్స్ అయినా అయి ఉండొచ్చు. బట్ ఇటినరెంట్ గ్రూప్స్ అంటే ఏంటంటే వాళ్ళకి ఒక పర్టికులర్ టాలెంట్ ఉంటుంది. దే ఆర్ ఎంటర్టైనర్స్. సో స్పెషలైజ్డ్ ఆర్టిషన్స్ అంటే వాళ్ళకంటే ఒక కళా నైపుణ్యం అనేది ఉంటుందన్నమాట. సో క్రాఫ్ట్స్ పర్సన్స్ కావచ్చు, ఎంటర్టైనర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వాళ్ళ యొక్క డిఫరెంట్ ఆక్యుపేషన్స్ని వాళ్ళు కనపరుచుకుంటూ ఆ విధంగా వారి యొక్క జీవనాధారాన్ని కొనసాగించేవారు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పౌర్ణమి మూవీలో త్రిష ఒక ప్లేస్లో నృత్య ప్రదర్శన ఇస్తుంది. సో వాళ్ళ యొక్క సోర్సెస్ అదంతా కూడా మళ్ళీ ప్యాక్ చేసుకొని మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తూ ఉంటారు మనం చూసినట్లయితే. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఐటినరెంట్ గ్రూప్కి చెప్పాలి అంటే సర్కస్ చేస్తారు కదా, మనం స్కూల్ టైంలో చూస్తూ ఉంటాం. సో సర్కస్ చేసేవాళ్ళు, సో వాళ్ళు కూడా ఐటినరెంట్ గ్రూప్ అని చెప్పచ్చు. దే ఆర్ ఆల్సో ఎంటర్టైనింగ్ విత్ దే టాలెంట్, రైట్? సో ఆ విధంగా ఐటినరెంట్ గ్రూప్స్కి ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. నొమాడ్స్ ఐటినరెంట్స్ డెఫినెట్గా సేమ్ ప్లేస్లో కలుస్తూ ఉండేవారట దాదాపుగా. అండ్ సో మెండికెంట్స్ వాండరింగ్ మర్చెంట్స్గా ఉండేవారు. న్యూ క్యాస్ట్ అండ్ చేంజింగ్ సొసైటీ. వర్ణాస్లోనే స్మాలర్ క్యాస్ట్ ఆర్ జాతీస్ అనేది ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ అయింది. స్పెషలైజ్డ్ ఆర్టిషన్స్ అనేటువంటి స్మిత్స్ని, కార్పెంటర్స్, మ్యాసన్స్ వీళ్ళందరినీ కూడా బ్రాహ్మణాస్లో ఒక సపరేట్ జాతీస్, ఒక సపరేట్ క్యాస్ట్ కింద రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. ఒక సపరేట్ క్యాస్ట్ కింద ఇంక్లూడ్ చేశారు ఈ యొక్క స్పెషలైజ్డ్ ఆర్టిషన్స్ని. అయితే ఇది ఒక ఆర్గనైజ్డ్ సొసైటీగా మారడానికి బేసిస్ అని కూడా చెప్పచ్చు, విచ్ బికేమ్స్ ద బేసిస్ ఆఫ్ ఆర్గనైజింగ్ సొసైటీ అని కూడా మనం వివరించవచ్చు. అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్మాలర్ క్యాస్ట్ పర్సన్స్ ఇంక్లూడింగ్ ఇన్ టు ద బ్రాహ్మిన్స్ అని అంటే రత్తాకరాస్. సో రత్తాకరాస్ వీరు చారియట్ మేకర్స్ అట ఫ్రెండ్స్. సో చారియట్స్ అనేది తయారు చేసేవారు అండ్ ఆర్కిటెక్చర్ వర్క్స్ చూసుకునేవారు, కోచెస్ని కట్టేవారు. అయితే వీళ్ళు చారియట్ మేకర్స్, రత్తాకరాస్ అని ఎక్కడ ఒక ప్రూఫ్ ఉండాలి కదా మనకి. ఆ ప్రూఫ్ ఏంటంటే విచ్ ఈస్ అన్ ఇన్స్క్రిప్షన్లో రాసి ఉందట. సో విచ్ ఈస్ అన్ ఇన్స్క్రిప్షన్ ఫ్రమ్ ఉయ్యకొండన్ ఉడయ్యర్, తిరుచిరాపల్లి తాలూకా. అయితే ఈ విధంగా బ్రాహ్మిన్స్లో ఉన్నటువంటి స్మాలర్ క్యాస్ట్లో స్పెషలైజ్డ్ ఆర్టిషన్స్ ఇంక్లూడ్ అయితే క్షత్రియాస్లో చాళుక్యాస్, చందేలాస్ అండ్ హూనాస్ వంశీయులందరూ కూడా రాజ్పుట్స్గా ఎమర్జ్ అయ్యారు. సో వీరు ఓల్డర్ రూలర్స్ అందరినీ కూడా తప్పించి అగ్రికల్చర్ ఏరియాస్లో అండ్ పొజిషన్ వైజ్ రూలర్స్ పొజిషన్స్లోకి రావడం జరిగింది మెల్లిమెల్లిగా. సో ఓల్డర్ రూలర్స్ అందరినీ కూడా తప్పించి ఈ యొక్క న్యూగా ఎమర్జ్ అయినటువంటి రాజ్పుట్స్ అందరూ కూడా రూలర్స్ పొజిషన్స్కి వచ్చేసరికి విత్ సెట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైబల్ పీపుల్ టు ఇంక్లూడ్ ఇన్ టు ద క్యాస్ట్ బేస్డ్ సొసైటీ. అప్పటి వరకు సొసైటీతో సంబంధం లేకుండా ఉన్నటువంటి ఈ యొక్క చాళుక్యాస్, చందేలాస్, మిగతా వంశీయులందరూ కూడా రాజ్పుట్స్గా ఎమర్జ్ అయ్యి మెల్లిమెల్లిగా ఓల్డర్ రూలర్స్ అందరినీ కూడా తప్పించి వీరు ఆధీనంలోకి వచ్చిన తర్వాత, వీళ్ళు రూలర్స్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత మిగతా ట్రైబల్ పీపుల్ అందరూ కూడా వర్ణా సిస్టంలోకి రావడానికి ఆసక్తి చూపించారు. సో బ్రాహ్మిన్స్ యొక్క సపోర్ట్ తోటి రావడం జరిగింది. లీడింగ్ ట్రైబల్ ఫ్యామిలీస్ని మాత్రమే రూలింగ్ క్లాస్లోకి జాయిన్ చేశారు. మిగతా వాళ్ళందరినీ కూడా లోయర్ జాతీస్ ఆఫ్ ది క్యాస్ట్ సొసైటీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ విధంగా ట్రైబల్స్ క్యాస్ట్ బేస్డ్ సొసైటీలోకి రావడం వల్ల అనేకమైనటువంటి సోషల్ చేంజెస్ వచ్చాయి అండ్ అలాగే కొత్త స్టేట్స్ కూడా ఎమర్జ్ అయ్యాయి. ఆ విధంగా గోండ్స్ మరియు అహోమ్స్ కింగ్డమ్స్ అనేది స్థాపించుకొని పరిపాలించడం జరిగింది. గోండ్స్ గర్హాకటంగా అనేటువంటి కింగ్డమ్లో 70,000 విలేజెస్ వరకు కూడా డివైడ్ చేసి పరిపాలించారు. సో వాటన్నిటి గురించి కూడా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది చాప్టర్లో చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో పార్ట్ 2 వీడియోలో చూద్దాం. సో ఇఫ్ యూ థింక్ ఇట్స్ యూస్ఫుల్, ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ e-learning educare. Thank you friends.